జనసేననే పవన్ కళ్యాణ్ కు మాటలు ఎక్కువ చేతలు తక్కువ. మైక్ ఇస్తే చాలు తెగ రెచ్చిపోతూ ఉంటారు. గుంటూరు శేషేంద్ర శర్మ, తిలక్, శ్రీశ్రీ తదితర మహాకవుల కవిత్వాన్ని వినిపిస్తూ తానేదో గొప్ప పోరాట యోధుడిగా బిల్డప్ ఇస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలో జనసేనని పవన్ కళ్యాణ్ పై టీడీపీ నేతలు ఆగ్రహంగా ఉన్నారు. పొత్తు కుదిరిన తరువాత జనసేన తరపున ఎలాంటి సభలు సమావేశాలు నిర్వహించడం లేదని టీడీపీ నేతలు అంటున్నారు. ఖర్చులన్నీ తమ నెత్తిన వేసి పవన్ కళ్యాణ్ మాత్రం రిలాక్స్ అయ్యారని టీడీపీ నేతలు విమర్శిస్తున్నారు. గతంలో విశాఖలో లోకేష్ యువగలం పాదయాత్ర ముగింపు సందర్భంలో, ఆ తర్వాత కొత్తగూడెం, తాజాగా చిలకలూరిపేటలో నిర్వహించిన టీడీపీ బహిరంగ సభల్లో పవన్ కళ్యాణ్ పాల్గొనడాన్ని ఆ పార్టీ నాయకులు గుర్తు చేస్తున్నారు. ఇంతకు మించి పవన్ బహిరంగ సభలు నిర్వహించి ఎన్ని నెలలైందో చెప్పగలరా అని టీడీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. పార్టీలో చేరికలు ఉంటే మంగళగిరి జనసేన కార్యాలయంలో 100 మందితో సమావేశం నిర్వహించి మామ అనిపిస్తున్నారని టీడీపీ నేతలు అంటున్నారు. ఇలాగైతే జనసేన వల్ల తమకేంటి లాభం అని టీడీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. తమతో పొత్తుకు పవన్ ఎందుకు వెంపర్లాడాడో ఇప్పుడు అర్థమవుతుందని టీడీపీ నాయకులు చెబుతున్నారు. పొత్తు వల్ల సభలు సమావేశాలు ఖర్చులన్నీ టీడీపీ పెట్టుకుంటుందని, అలాగే తాను ఈజీగా గెలవచ్చనే ఏకైక లక్ష్యం తప్ప సొంతంగా బలపడాలనే ఆలోచన పవన్కు లేదని ఆ పార్టీ నేతలు విమర్శిస్తున్నారు. జనసేన ఒంటరిగా పోటీ చేసి ఉంటే ఈ పార్టీకి సభలు, వాటికి జనాన్ని తరలించేందుకు కోట్లాది రూపాయల ఖర్చు చేయాల్సి వచ్చేదని టీడీపీ నేతలు చెబుతున్నారు. ఇప్పుడు తమతో పొత్తు వల్ల పవన్కు ఆ సభలు ఖర్చులు లేకపోగా అంతా మిగిలా అని వారు అంటున్నారు.